సోదరులారా, ఉదయకాలం మన వాక్య ధ్యానం నిమిత్తము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధార బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియెత్తగే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రియమైన సోదర సోదరీలారా, ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికను మనం మరోసారి
చదువుకోగలుగుతున్నాము. ఇందులో 3వ అధ్యాయాన్ని 10వ వచనం నుండి మనం చివరి వరకు చదువుకున్నాం. ఈ భాగములో ముఖ్యంగా 10వ వచనం 11వ వచనం కలిసి ఉన్నాయి. మరోసారి ఆ భాగాన్ని చదువుకుందాము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని అని ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెను. పౌలు యొక్క అభిలాష, ఆశ, అభిలాష లేదా విశ్వాసము, దాని మించినది నిరీక్షణ. పౌలు అనగానే గొప్ప నిరీక్షణ కలవాడు అని మనం గమనించాలి. ఎప్పుడైనా కూడా ఆయనకు ఒక నిరీక్షణ కనబడుతుంది ఇక్కడ. అంటే భవిష్యత్తును గురించిన ఒక నిర్దిష్టమైన అభిప్రాయము, అంటే ఖచ్చితమైన అభిప్రాయము, ఖచ్చితమైన నమ్మకము, భవిష్యత్తును గురించిన ఖచ్చితమైన ఒక దృఢమైన, స్థిరమైన, నిలకడైన ఒక గురి, ఒక గోల్, ఒక పర్పస్ అనే దానికంటే గోల్ అనేదే సబబు. ఒక నిర్దిష్టమైన గురిని కలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. గురి కలిగిన వారిగా ఉన్నామా? గురిని కలిగి ఉన్నామా? గురి వద్దకే బయలుదేరినామా? గురిని కలిగి నడుచుకుంటున్నామా? గురిని కలిగి మన గురిని చేరుకోవడానికి ప్రయత్నము, ప్రయాస, ప్రార్థన కలిగి ఉన్నామా? లేదా గురి లేని వారి వలె మనము గురి తప్పిన వారి వలె ఉంటున్నామా అని మొదటి ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఈ మనం చదువుకున్న భాగంలో గురి 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 అనే మాట పదే పదే వ్రాయబడింది. మానవ జీవితము గురి లేని జీవితం కాకూడదు. గురిని కలిగిన జీవితము మనం కలిగి ఉండాలి. ఒక గోల్ అన్నటువంటిది మనం కలిగి ఉండాలి. చాలా మంది జీవితాల్లో వీటి గురి అనేది కనబడదు. ఎందుకు కనబడదు అంటే వాళ్ళకు ఆ గురి ఎవరో తెలియకపోవడం ద్వారా. మనమైతే ఆ గురిని మనం కలిగి ఉండటానికి కారణం మనకు క్రీస్తు ప్రభు అనే వ్యక్తి మనకు ఒక గురిగా ఉన్నాడు కనుక, మనం ప్రభు ఒక్కడే కనుక. గురి అంటే ఏకవచనం. గురులు కాదు, గురి 2, 3 కాదు, ఎక్కువ కాదు, ఒకటే గురి. అంటే ఏకం, ఎప్పుడైనా ఏకవచనంలో చెప్పబడింది. ఒకే ఒక పాయింట్, ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దిక్కు, ఒకే ఒక స్థలము, ఒకే ఒక బిందువు, ఒకే ఒక టార్గెట్, ఒకే ఒక స్థలం లేదా ఒకే ఒక వ్యక్తి కలిగి ఉంటే దాని గురి అని అంటాం. మనం ఇక్కడ 17వ వచనం చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు అంటాడు. సహోదరులారా, సహోదరులైన వారు, ప్రభునందు సహోదరులు అంటే ప్రభు నమ్ముకున్న తోటి విశ్వాసులైన వారందరూ సహోదరులు, సహోదరీలు. సహోదరులు అంటే ఒకే ఉదరము నుండి జన్మించిన వారు అని అర్థం. ఒకే ఉదరం నుండి అంటే ఒకే గర్భవాసమున పుట్టిన వారు అని అర్థం. ఉదరము అంటే
కడుపు నుండి పుట్టినవారు, ఒకే కడుపు నుండి పుట్టినవారు. యేసుక్రీస్తులో మన అందరం కూడా ఒకే తండ్రి పిల్లలం కనుక మనమందరము సహోదరులము. అయితే సహోదరైన వారందరూ ఒకే తండ్రిని కలిగి ఉంటారు. బ్రదరన్ అని అంటారు, సహోదరులు. మన సంఘ సహవాసాన్ని బ్రదరన్ ఫెలోషిప్ అని అంటారు. సహోదరుల సహవాసము, సహోదరుల సహవాసం, బ్రదరన్ ఫెలోషిప్. ఆ పేరుతోనే ఈ పరిచర్య దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇంగ్లాండులో ఆరంభమైన ఈ సహవాసం బ్రదరన్ మూవ్మెంట్ అని కూడా అంటారు. బ్రదరన్ మూవ్మెంట్, సహోదరుల సహవాసం ఒక ఉధృతంగా, వేగముగా, ప్రపంచవ్యాప్తముగా విస్తరించింది. బ్రదరన్ మూవ్మెంట్ అంటారు. ఆ ఆరంభంలో జార్జ్ ముల్లర్ అని అలాంటి ఘటికులైన గొప్ప దైవజనులు ఎంతో మంది ఆ ప్రారంభంలో దేవుని వాక్యాన్ని బాగా చదివి కూలంకషముగా దేవుని వాక్యాన్ని ధ్యానించి, వాక్యం ఏం చెప్తున్నది, సంఘం ఎలా నడుచుకుంటుంది, వాక్యము ఏమని బోధిస్తుంది, సంఘం ఎలాగూ నడుచుకుంటుంది అనే దాన్ని బేరీజు వేసి, పోల్చి, పరీక్షించి, పరిశీలించి, వాక్యం యొక్క క్రమములో సంఘం సాగుతుందా లేదా అని నాటి మేధావులైన గొప్ప దైవజనులైన వారు, మరి జార్జ్ ముల్లర్, అలాగనే డిఎల్ మూడీ అనే అలాంటి వారు గొప్ప దైవజనులు ఒక ప్రారంభంలో 5-6 మంది కూర్చొని బాగా వాక్యాన్ని ధ్యానం చేసి, కూలంకషంగా చర్చించి, పోల్చి, సరిపోల్చి, అప్పటికున్న బోధలు వాక్యానికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి, వాక్య క్రమం చొప్పున ఉన్నాయా లేవా అని బాగా పరీక్షించి, ఆ మీదట బ్రదరన్ మూవ్మెంట్ అనేటువంటి ఒక కార్యం జరగడం జరిగింది. దాని ద్వారానే బ్రదరన్ ఫెలోషిప్ అనేటువంటి ఒక సంఘ క్రమం ఏర్పడింది. ఇది ఆది సంఘానికి దగ్గర పోలికగా ఉంది. అయితే రాను 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 యాసిఫై అయిపోతా ఉంది. అంటే డీవియేషన్, పక్కకు తొలగిపోతా ఉంది. బ్రదరన్ మూవ్మెంట్ సంఘం కూడా ఆదిలో ఉన్నటువంటి ఆది సంఘం యొక్క క్రమం నుండి క్రమక్రమంగా పలచబడిపోతుంది, చల్లబడిపోతుంది, పక్కదారి పడతా ఉంది. ఈనాడు ఉండేటువంటి బ్రదరన్ సంఘం ఆదిలో ఉన్న ఆది సంఘానికి సమంగా లేదు. ఆది సంఘం యొక్క పద్ధతిని దాటి మరి తొలగిపోయుట కనబడుతుంది ఇప్పుడు. అలాగనే బ్రదరన్ మూవ్మెంట్ లో 200 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ బ్రదరన్ ఫెలోషిప్ అనేటువంటి సంఘ క్రమము రాను 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 ఆ క్రమం నుండి తొలగిపోవడం అనేది కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు అది మన ఊరికి అలాగూ చెప్పుకుంటున్నాము. సహోదరులారా అనే మాటను బట్టి ఇలాగూ మన సహవాసాన్ని బ్రదరన్ ఫెలోషిప్ అని అంటారు. దీనికి మరొక ఆధారమైన వాక్యం ఏంటంటే, యేసు ప్రభు వారు మరి నేరుగా సెలవిచ్చినారు, ప్రభు మీకు తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, మీరందరూ సహోదరులు అని ప్రభు శిష్యులకు చెప్పాడు. మీరందరూ సహోదరులు, యు ఆర్ బ్రదరన్ అని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పడం జరిగింది.
కనుక మీరు సహోదరులు, మీరందరూ కూడా సహోదరులు. ఎవరు కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, అందరూ కూడా సమానం. కనుక సంఘములో సహోదరులు అనేవారు సమానత్వము, సమానత్వము, ఏకత్వము, ఈక్వాలిటీ అండ్ యూనిటీ. సమానత్వం, ఏకత్వం, ఈక్వాలిటీ అండ్ యూనిటీ అని అంటారు. సంఘములో సహోదరులము, మన అందరం కూడా సమానులము. ఇందులో ఏ విధమైన తేడాలు, భేదాలు అన్నవి, హెచ్చు తగ్గులు అన్నవి, ఆధిపత్యము, అధికారం అన్నది మరి బైబిల్లో కనబడదు. ఆధిపత్యం కొరకు ఎవరు పోరాడవలసిన పని లేదు. ఈనాడు సంఘాలు విభజించబడుతున్నాయి, చీలిపోతున్నాయి, చీలికలుగా, పేలికలుగా, గ్రూపులుగా. ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఆది క్రమాన్ని విడిచిపెట్టి ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు మరి సంఘాలు చీలిపోవడం కనబడుతుంది. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు భూమి మీద సంఘమును ఏర్పరచాలని, ఆ సంఘమే ఆయన శరీరముగా ఎంచబడాలని, ఆయన సంఘము అనే శరీరం కొరకు తన ప్రాణమును ఎలా ధారపోసి తన రక్తాన్ని ఎలా చిందించినాడో, తద్వారా సంఘము ఏర్పడటం, అట్టి సంఘము సమానముగాను, ఈక్వాలిటీగాను, ఏకత్వముగాను, యూనిటీగాను, ఈక్వాలిటీ అండ్ యూనిటీ గా ఉండాలని యేసు ప్రభువారు ఆశించినారు. ఒక మాట మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 7వ వచనం లేదా 6వ వచనం ఉంది. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుదురు. కొందరు అలా ఉన్నారు ఆనాటి పరిస్థితులలో. శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు. శిష్యుల్లో కూడా ఈ మనసు, ఈ వారి మదిలో ఇలాంటి ఆలోచనలు పుట్టాయి. అందువలన యేసు ప్రభువు వారు ఈ మాటలు చెప్తాడు. 7వ వచనం, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మన తండ్రి పరలోకములో ఉన్నాడు, అడ్రస్ చెప్తున్నాడు. అందువలనే మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని ప్రభు స్పష్టంగా చెప్పారు. మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకమందున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అని అంటాడు. మీరందరూ 8వ వచనం, మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అంటూ ఏమన్నాడు? మీరందరూ సహోదరులు, యువర్ ఆల్ బ్రదరన్, మీరందరూ సహోదరులు. ఈ మాటను బట్టి బ్రదరన్ ఫెలోషిప్ అని ఆరంభమైంది ఆ పేరుతో. అందువలన పౌలు కూడా మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సహోదరులారా, బ్రదరన్
అని చెప్తూ మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటాడు. నన్ను పోలి నడుచుకొని అంటే నన్ను గురిగా పెట్టుకొని, నన్ను మాదిరిగా పెట్టుకొని, నన్ను ఎగ్జాంపుల్గా పెట్టుకొని. ఎందుకంటే నేను కూడా యేసుక్రీస్తును పోలి నడుచుకున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొంటిని అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు వ్రాయబడిన మాట అక్కడ చెప్తాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని పౌలు అంటాడు. క్రీస్తును పోలి నడుచుకుంటిని. కనుక అపోస్తలుడైన పౌలు క్రీస్తును గురిగా పెట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కాలానికి ప్రభు లేడు, పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎవరైనా చూడాలంటే క్రీస్తును నేరుగా చూడలేరు. కనుక తర్వాత క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత లోకములో విశ్వాసులకు ఒక మోడల్ పర్సన్, ఎగ్జాంపుల్. ఎవరైనా ఒకరు లేకపోతే ఎలాగో అన్నట్టుగా క్రీస్తు ప్రభు మానవులందరికీ అంటే విశ్వాసులైన వారికి ఒక మోడల్ బిలీవర్, ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణగా, ఒక పోలికగా. మరి పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు క్రీస్తును నేరుగా ఇప్పుడు మీరు చూడలేకపోతే కనీసం నన్నైనా చూడండి అని. ఇప్పుడు భారతదేశ పటం, భారతదేశాన్ని అంతటిని మనం చుట్టి రాలేదు వెళ్ళి ఫిజికల్గా, కానీ ఒక మ్యాప్ తీసుకుంటాం. ఆ మ్యాప్లో ఉండే రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువైపున ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, దేని ప్రక్కన ఇది ఉంది. భారతదేశం యొక్క చిత్రపటం అంతా కూడా ఇండియన్ మ్యాప్లో మనం చూడగలం. ప్రపంచమంతటిని మనం తిరిగి చూడలేదు, ప్రతి ఖండానికి వెళ్ళలేదు, ప్రతి మరి దేశానికి మనం వెళ్ళలేదు. దాదాపు 200 దేశాల కంటే పైన ఉన్నాయి. మనం అక్కడ వెళ్ళలేము, చూడలేము. కానీ వరల్డ్ మ్యాప్ అనేది ఒకదాన్ని మనం పెట్టుకుంటాం. మన గుండెను మనము కళ్ళారా చూడలేము, కానీ ఆ హార్ట్ యొక్క ఒక చిత్రాన్ని, బొమ్మను మనం ఒక మ్యాప్లో, ఒక ఫ్రేమ్లో చూడగలం. గుండె ఎలా ఉంటుందో, గుండె ఎలా కొట్టుకుంటుందో, అంతరంగముల ఆర్గాన్స్, అవయవాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు టీవీలో చూస్తాం, స్క్రీన్ మీద చూస్తాం. ఒకవేళ ఆపరేషన్కి వెళ్తే థియేటర్లో హార్ట్ను ఓపెన్ చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుందో ఎలా అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. నా గుండెను నేను నేరుగా చూసుకోలేను, కానీ నా గుండెను ఒక స్క్రీన్ మీద చూడగలను. అలాగే క్రీస్తు ప్రభువును పౌలు నేను చూపిస్తున్నాను, మీరు నన్ను చూడండి, నన్ను పోలి నడుచుకోండి. కారణం ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఆయన ఎలా నడుచుకున్నాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలాంటి వాడుగా ఉండినాడో నేను కూడా అలాగనే ఉండినాను. కనుక ఇప్పుడు మీరు నన్ను చూడండి అని పౌలు ఫిలిప్పీలకు ఈ మాటలు రాస్తాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. గురి ఎవరిని చూడాలి? మాదిరి అయిన వారిని చూడాలి. మనకన్నా ముందుగా ఉన్న భక్తులు లేదా విశ్వాసులు, దేవుని పిల్లలైన వారు మనం మాదిరిగా ఉంచుకోవాలి. ఎవరిని మాదిరిగా ఉంచుకోవాలి? ఎవరు మనకు మాదిరి? అది కూడా ప్రశ్న. ఎవరిని మనం మాదిరిగా ఉంచుకోవాలి అని అన్నప్పుడు అక్కడే జవాబు ఉంది మనకు. మేము మీకు మాదిరి అయిన ప్రకారం, మేము మీకు మాదిరి ఉన్నాము. మమ్మల్ని చూస్తే క్రీస్తు యొక్క మాదిరి అయిన జీవితం మాలో కనబడుతుంది. మమ్మును చూచి ప్రభు ఎలా నడుచుకున్నాడో గమనించండి.
అని పౌలు చెప్పగలుగుతున్నాడు. మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వాని గురిపెట్టి చూడుడి. మమ్మను చూడండి, మమ్మను పోలి నడుచుకునే వారు కూడా లేకపోలేదు. వారినైనా గురి పెట్టుకొని నడుచుకోండి. మీ మధ్యలో కొంతమంది ఉన్నారు, మేము ఎలా నడుచుకున్నామో వారు కూడా అలాగే మాలాగే నడుచుకున్నారు. కనుక మాలాగా మాదిరిగా నడుచుకున్న వారిని మీరు గురి పెట్టండి. మీకు వారు అందుబాటులో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు, మీ ప్రక్కలో ఉన్నారు, మీ ఎదుట ఉన్నారు. మాలాగా మాదిరికరంగా జీవించే వారిని మీరు గురి పెట్టుకోండి. వారిని మీరు మాదిరిగా గురి పెట్టుకొనుడి, వారి మాదిరిలో మీరు నడుచుకొనుడి అని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తును పోలి పౌలు నడుచుకున్నాడు. అప్పుడు మనం పౌలును పోలి నడుచుకున్నట్టయితే యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారం అవుతాము. పౌలును పోలి మరికొంతమంది నడుచుకున్నారు. అలాంటి వారిని పోలి మనం నడుచుకున్నట్టయితే పౌలును పోలి నడుచుకున్న వారం అవుతాము, క్రీస్తును పోలి నడుచుకున్న వారు అవుతున్నాము. ఇది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకరు మాదిరిగా నడుచుకుంటే అదే మాదిరిని రెండవ వారు అనుసరిస్తే, అదే మాదిరిని తర్వాత తరం వారు అనుసరిస్తే, అదే మాదిరిని ఆ తర్వాత వారు అనుసరిస్తే ఒకే మాదిరి ఒక చైన్ లాగా కొనసాగుతుంది. కనుక ప్రభును పోలి నడుచుకున్నాడు పౌలు, పౌలును పోలి నడుచుకున్నారు మరికొందరు, వారిని పోలి నడుచుకున్నారు మరికొందరు, వారిని పోలి నడుచుకున్నారు మన తరములో కొందరు. మన తరములో ఉన్న ఆ కొందరిని మనం గురి పెట్టుకొని చూసినట్లయితే ఇలాగ మనం కూడా మరొకరికి గురిగా తర్వాత తరం వారికి ఉండగలం. ఈ చైన్ ఇలాగ కొనసాగవలసి ఉంది. గొలుసు, మాదిరి అయిన గొలుసు, మాదిరి గొలుసు లాగా ఒక లింక్ తర్వాత మరొక లింకు, ఒక లింక్ తర్వాత మరొక లింకు, ఆ లింక్ కొనసాగుతూనే ఉంది చైన్. అలాగూ మాదిరైన జీవితం ఒకరి నుండి ఒకరికి వెళ్ళవలసి ఉంది. ఇది మనలను ఒక ప్రశ్నార్థకమైన స్థితిలో ఉంచుతుంది. నేను నాకంటే ముందున్న భక్తులను పోలి నడుచుకున్నానా? అదే మాదిరి నేను జీవించినట్టయితే నా మాదిరి నా తర్వాత వారికి మాదిరిగా ఉంటుంది. నా మాదిరి నా కుటుంబీకులకు, నా మాదిరి నా పిల్లలకు రావాలి. నా పిల్లల యొక్క మాదిరి ఆ తర్వాత తరం వారికి మాదిరిగా నేర్చుకోవాలి. ఇలాగ మనం మనకంటే ముందున్న మాదిరైన విశ్వాసులను, భక్తులను, తండ్రులను మనం పోలి నడుచుకోవాల్సిన వారిగా ఉన్నాం. సరే, మంచిది. అది ఒక భాగం ఉండగా 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనమును మనం ఇలా చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెను అని పౌలు యొక్క గురి, ఆయన మాదిరిలో ఉన్నటువంటిది ఒక గురి కనబడుతుంది. అది మాదిరి అంటే ఏమిటి అంటే, పౌలు ఒక గురిని కలిగిన జీవించిన వాడుగా ఉన్నాడు, గురిని పెట్టుకున్నాడు. ఏ గురి? యేసుక్రీస్తు అనే గురిని కలిగి ఉన్నాడు. ఆయనను పోలి నడుచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఎలాగూ మరణం పొందినాడో, యేసుక్రీస్తు ఎలాగూ పునరుత్థానుడైనాడో, అదే విధముగా నేను కూడా పునరుత్థానుడను కావాలి అనే గురి పెట్టుకున్నాడు. గమనించారా? యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ మరణించాడో, ఇంకో మాట, యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించినాడో, యేసుక్రీస్తు ఎలా శ్రమ పొందినాడో, యేసుక్రీస్తు ఎలాగూ మరణించినాడో,
యేసుక్రీస్తు ఎలాగూ లేచినాడో అది పౌలు పెట్టుకున్న గురి. మళ్ళీ ఆ మాటలు తలంచినట్లయితే యేసు ప్రభు ఎలా జీవించినాడో అనే గురి, యేసుక్రీస్తు ఎలా శ్రమలు పొందినాడో అనే గురి, యేసుక్రీస్తు ఎలా మరణం పొందినాడో అనే గురి, యేసుక్రీస్తు ఎలా లేచినాడో అనే గురి, యేసుక్రీస్తు ఎలాగూ పరలోకం వెళ్ళినాడో అనే గురి, పరలోకంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడో అనే గురి. గురి అంటే ఇన్ని విషయాలు అతను గురిగా పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ఎలా జీవించినాడు లోకంలో ఉండినప్పుడు ఒక గురి, యేసుక్రీస్తు ఎలా శ్రమలు పొందినాడో అనేది మరొక గురి, యేసుక్రీస్తు ఎలాగూ మరణించినాడో అనేది మరొక గురి, యేసుక్రీస్తు ఎలాగూ మరణం నుండి లేచినాడో పునరుత్థానుడైనాడో అదొక గురి, యేసుక్రీస్తు ఎలాగూ పరలోకానికి వెళ్ళినాడో అది మరొక గురి, యేసుక్రీస్తు పరలోకములో ఎలాగూ హెచ్చించబడి ఉన్నాడో అదొక గురి, యేసుక్రీస్తు ప్రభు పరలోకములో మన కొరకు ఏం చేస్తున్నాడో అనే గురి, యేసుక్రీస్తు ప్రభు తిరగా రెండవసారి ఎలా రాబోతున్నాడో మహిమతో అనే విషయమైన గురి. ఆ గురిలో ఎన్ని రకములుగా ఆయన గురి కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరుడా సోదరి, గురిని కలిగి ఉండాలా మనం. ఆ గురి ఎన్ని రకాలుగా చూడండి. 10వ వచనం పూర్తిగా చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెను. మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి, నేను కూడా లేపబడాలి, నేను కూడా తిరిగి లేపబడాలి, నేను కూడా పునరుత్థానం కావాలి అనే గొప్ప గురి కలిగి ఉన్నాడు. ఆ ఒక్క గురితోనే కాదు, తర్వాత చూడండి ఏమంటాడో. ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై అన్నాడు. ఆయన మరణ విషయములో నేను కూడా సమానమైన అనుభవం కలవాడనై ఉండాలి. ఆయన మరణ విషయంలో సమానానుభవం అంటే అర్థం ఏంటి? ఎలాగ మరణించాడు, ఎలా శ్రమను అనుభవించాడు, ఎలాగో ఆయన ఈడవబడినాడు, ఎలాగో ఆయన దూషించబడినాడు, ఎలాగో ఆయన కొట్టబడినాడు, ఎలాగూ సెలవ వేయబడినాడు, ఎలాగూ సెలవులో ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు, ఎలాగూ ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఎలాగూ కొట్టువారికి ఆయన వీపును అప్పగించాడు, ఎలాగూ వెంట్రుకలు పెరుకు వారికి ఆయన తన తలను అప్పగించాడు, దూషించు వారి ఎలాగూ మౌనముగా ఉన్నాడు. ఇవన్నీ అందులోనికి వస్తాయి కదా. వాటిని మాదిరిగా పెట్టుకొని ఆయన ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై వ్యక్తిగతమైన అనుభవాన్ని మనకు కనపరుస్తున్నాడు. ఆయన మరణము తర్వాత ఏమంది? ఆయన పునరుత్థానము బలమును ఎరుగు నిమిత్తము. ఇంకోటి, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఉదయకాలం ఆ వచనాన్ని మరోసారి చదువుకుందాం. ఆయన పునరుత్థాన బలమును, ఇలాగ మనం చెప్పుకుందాం. ఆయన బలమును ఎరుగు నిమిత్తము అనే మాట అంటున్నాడు. ఏమెరగాలి మనం? ఆయనను ఎరుగుట ఒకటైతే, ఆయన బలమును ఎరుగుట మరొకటైతే, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుట మరొకటని మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరుడా సోదరి, ఆయనను ఎరుగుదుమా మనం? ఏమని ఎరుగుదుము? ఆ తర్వాత ఇంకో మాట మనం చూద్దాం. చూడండి 12వ వచనం. ఇది వరకే నేను గెలిచితినైనను. 13వ వచనం.
నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. అలాగే పౌలు ఏమంటున్నాడు? ఇప్పటికే నేనంతా గెలిచేశాను, ఇప్పటికే నేను సాధించినాను ఇవన్నీ. అంటే ఆయనను నేను ఇప్పటికే పూర్తిగా తెలుసుకున్నాను, ఆయన బలమును నేను పూర్తిగా ఎరుగుదును ఇప్పటికే అనడం లేదు. అయితే యేసుక్రీస్తును ఎరుగుటలోను, ఆయన బలమును ఎరుగుటలోను, ఆయన పునరుత్థాన బలములో ఎరుగుటలోను ఇంకా తన ప్రయత్నమును ప్రయాసను కొనసాగిస్తున్నాడు అనే మాట మనం గమనించాలి. ప్రియమైన సోదరా సోదరి, ఆయనను ఎరుగుట యందు కాని, ఆయన బలమును ఎరుగుట యందు కాని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుట యందు కాని, మనం ఈ పాటికే అది అంతా ఎరిగిన వారం కాదు. అయితే అదే ప్రయత్నములో ఉండాలి, అదే ప్రయాసలో ఉండాలి. మనం ఆయనను ఎరుగుట యందు ఇంకా 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 మనము ఎరగవలసి ఉన్నాం. ఎరుగుదమా యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణముగా? ఎరగలేదు మనం, ఎరగలేదు. పౌలే ఎరగలేదు అంటాడు. యేసుక్రీస్తు యొక్క బలాన్ని పౌలు పూర్తిగా ఎరిగినాను, నేను పూర్తిగా ఎరిగినాను అని అనడం లేదు. నేను ఇంకా ఎరగవలసి ఉన్నాను అని అంటాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలమును నేను ఇంకా పూర్తిగా ఎరగలేదు, నేను గెలిచాను అనుకోలేదు, సంపూర్ణ సిద్ధి పొందినా అని అనుకోలేదు. అయితే ఆ ప్రయత్నంలో ఉన్నాను, ఆ దారిలో ఉన్నాను, ఆ పరుగులో ఉన్నాను, నేను ఇంకా పరిగెత్తుచున్నాను దాని కొరకే అని. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. యేసుక్రీస్తుని ఎరుగుట యందును, యేసుక్రీస్తు బలమును ఎరుగుట యందును, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలమును ఎరుగుట యందును మనం ఇంకా 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 అదే ప్రయత్నములో, అదే ప్రయాసలో, అదే ప్రార్థనలో మనం కొనసాగవలసిన వారిగా ఉంటున్నాం. ఆయనను ఎరుగుట ఇది నిరంతర ప్రక్రియ. మనం ఆయనను ఎరుగుదుమా? మనము యేసు ప్రభువును ఆయనను ఎరుగుదుమా? ఆయన జీవితాన్ని ఎరుగుదుమా? ఎంతవరకు ఎరుగుదుము? ఆయనలో ఉన్న ప్రేమను ఎరుగుదుమా మనం? ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదో మనం ఎరుగుదుమా? మనం ఇంకను పాపలం ఉండగానే క్రీస్తు మనల్ని ప్రేమించాడు. మంచివారిగా ఉండగా ప్రేమించడం కాదు, చెడ్డవారిగా ఉండగా మనల్ని ప్రేమించాడు. ఇది ఎరుగుదుమా? శత్రువులమై ఉండగా యేసు ప్రభు ప్రేమించినాడు, శత్రువును ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువుని ఏమని ఎరుగుదు మనం? బెత్లెహేములో పుట్టినాడని, నజరేతులో పెరిగినాడని, వడ్రంగి వాడని వృత్తి చేసేవాడని, 33 సంవత్సర యవన ప్రాయములో ఆయన శోధించబడినాడని, యెరూషలేమునికి వెళ్ళాడని, బోధ చేశాడని ఇవి మాత్రమే ఎరుగుతాం. అద్భుతాలు చేశాడని, దయ్యాలు వెళ్ళగొట్టాడని, గాలిని గద్దించినాడు అని, దయ్యమును విడిపించినాడని, రోగమును బాగు చేశాడని, పక్షవాయువులను బాగు చేశాడని ఇది మాత్రమే ఎరుగుదాం. మనం యేసుక్రీస్తును సంపూర్ణంగా ఎరగలేదు. మనం ఆయన పునరుత్థానం యొక్క బలాన్ని మనం ఇంకా ఎరగలేదు, ఎరగవలసి ఉన్నాం. దాని కొరకు మనం గురి కలిగి, ఒకే గురి. ఏం గురి? ఆయనను ఎరుగుట అనే గురి, ఆయన బలమును ఎరుగుట అనే గురి, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగుట అనే గురికిన వారం మన విశ్వాస జీవితంలో కొనసాగవలసి ఉన్నామని ఈ వాక్యం మనం చూస్తున్నాం. ఆయనను ఎరుగుట, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుట. ఎరుగుదుమా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన బలం? ఒక మాట, రెండు మాటలు ఊరికని గుర్తు చేస్తాను. చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు తదుపరి. ఇప్పుడు ముగింపుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదువుదామా? మార్కు సువార్త 16వ అధ్యాయము
4వ వచనము మనం గమనిస్తే, యేసు ప్రభు తిరగా లేచినప్పుడు సమాధి మీద ఉన్న బండ దానంతట అదే ఎవ్వరు తొలగించకుండానే, బలమైన బండ, రాజముద్ర వేయబడిన బండ, సైనికులు ఇటువైపు అటువైపు కావలి ఉండగానే ఏం జరిగింది అని మనం చూసినప్పుడు 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3వ వచనములో, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. సమాధి దగ్గరికి వేకువజామున వెళ్ళినటువంటి ఆ స్త్రీలు పెందలకడన లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా, చదవండి, రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. ఈ సమాధి దగ్గరికి వచ్చేటువంటి స్త్రీలు ఒకరికొకరు అనుకుంటున్నారు, మన కొరకు సమాధి ద్వారం దగ్గర ఉన్న రాయిని ఎవరు పొర్లించును, అది చాలా పెద్ద రాయి కదా అని అనుకుంటూ రాగా, సమాధి రాయి తొలగించబడింది. పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క శక్తి ఆరంభంలోనే కనబడుతుంది. రాయి, బలమైన రాయి, పెద్ద రాయి తొలగించబడింది. ప్రియులారా, ఇది ఒక చిన్న పాఠంగా మనం తీసుకోవచ్చు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలం అడ్డుగా ఉన్న రాతిని తీసివేస్తుంది. నీ అభివృద్ధికి, నీ ప్రోగ్రెస్ కు ఆటంకముగా అడ్డుగా ఉన్నటువంటి గొప్ప రాయి, బండ రాయి సైతం తొలగించబడుతుంది. అది పునరుత్థానం శక్తి కాదా? అది పునరుత్థానం శక్తి కాదా? ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము అని పౌలు అంటున్నాడు. యేసు ప్రభు పునరుత్థానం శక్తి పెద్ద అడ్డు రాయి, పెద్ద అడ్డు బండ, ఎవరు తొలగించలేనటువంటి అడ్డు బండ దానంతటదే తొలగిపోయింది. పునరుత్థానం శక్తి అలాగు చేసింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి ఒక మాట. అక్కడ కూడా 4వ వచనం, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. పునరుత్థానం కాగానే ఆ వారు వణికి భయపడి చచ్చిన వారి వలె పడ్డారు. వారిలో భయము పుట్టించింది. భయము పుట్టించి పునరుత్థాన బలము అంటే ఒక వ్యక్తిని భయానికి, భయభక్తులకు లోను చేస్తుంది. భయభక్తులు వారు చచ్చిన వారి వలె పడ్డారు భయపడి. ఏ బలం ఇది? పునరుత్థాన బలం. ఇలాగ మన దేవుని వాక్యంలో అనేక విషయాల తర్వాత మనం ఆలోచించుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రేరేపించిన సోదరుడు ఒకరు ప్రార్థన చేయండి.